భారత్ లో మ్యాచ్ భారత్ జట్టే ఆడుతోంది. ప్రేక్షకులు కూడా భారతీయులే. కానీ అధికారిక హోస్ట్ మాత్రం ఆఫ్ఘనిస్తాన్. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇదే ఇప్పుడు అంతర్జాతీయ క్రికెట్ లో ఆసక్తికరమైన ట్విస్ట్ గా మారింది. భారత్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య జరగనున్న 3 టీ20ల సిరీస్ కు ఢిల్లీ వేదిక కానుండగా ఈ సిరీస్ కు ఆతిథ్య బాధ్యతలను ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డే నిర్వహించనుంది. సెప్టెంబర్ లో న్యూఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ఈ 3 టీ20 మ్యాచ్లు జరగనున్నాయి. ఆఫ్ఘనిస్తాన్ లో అంతర్జాతీయ మ్యాచ్ల నిర్వహణకు అవసరమైన మౌలిక సదుపాయాలు, భద్రతా పరిస్థితులు పూర్తిగా అందుబాటులో లేకపోవడంతో గత కొన్నేళ్లుగా భారత్ లోని పలు వేదికలను తమ హోమ్ గ్రౌండ్ గా ఉపయోగించుకుంది. ఈసారి ప్రత్యేకంగా టీమిండియాలో జరిగే సిరీస్ కు కూడా అరుణ్ జైట్లీ స్టేడియాన్నే తమ అధికారిక హోమ్ వేదికగా ఎంచుకుంది. అంతర్జాతీయ క్రికెట్ చరిత్రలో భారత గడ్డపై భారత్ జట్టే ఆడుతున్న మ్యాచ్లకు ప్రత్యర్థి జట్టు అధికారిక హోస్ట్ గా వ్యవహరించడం ఇదే తొలిసారిగా కావడం విశేషం. బీసీసీఐ, ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డు మధ్య ఉన్న పరస్పర అవగాహనతో ఈ సిరీస్ నిర్వహణకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. దీనికి అనుగుణంగా ఢిల్లీ అండ్ క్రికెట్ అసోసియేషన్ కూడా స్థానిక టోర్నీల షెడ్యూల్లో మార్పులు చేస్తోంది. ఇక ఈ సిరీస్ భారత జట్టుకు కూడా ఎంతో కీలకం. ఎందుకంటే సెప్టెంబర్ 24 నుంచి జపాన్ వేదికగా ప్రారంభమయ్యే ఆసియా క్రీడలకు ముందు ఇదే చివరి అంతర్జాతీయ సిరీస్. యువ ఆటగాళ్లతో బరిలోకి దిగనున్న భారత్ కు ఇది విలువైన ప్రాక్టీస్ గా మారనుంది. ఇటీవల ఐర్లాండ్, ఇంగ్లాండ్ పర్యటనలో ఎదురైన నిరసనలను మర్చిపోయి ఆఫ్ఘనిస్తాన్ పై విజయాలతో ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవాలని టీమిండియా భావిస్తోంది. ఇప్పటికే ఆసియా క్రీడల కోసం శ్రేయస్ అయ్యర్ నాయకత్వంలో బలమైన జట్టును బీసీసీఐ ప్రకటించింది. తిలక్ వర్మ వైస్ కెప్టెన్ గా ఉండగా సంజు సన్సాన్, ఇషాన్ కిషాన్, అభిషేక్ శర్మ, శివం దూబే, నితీష్ కుమార్ రెడ్డి, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, వరుణ్ చక్రవర్తి, రవి బిష్నాయ్, జస్ప్రీత్ బుమ్రా, హర్షదీప్ సింగ్, హర్షిత్ రాణా, యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ వంటి ఆటగాళ్లకు చోటు దక్కింది. ఆసియా క్రీడలకు ముందు ఈ సిరీస్ లో భారత యువ జట్టు ఎలా రాణిస్తుందో ఇప్పుడు క్రికెట్ అభిమానులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.